అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశః పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో హనుమకొచ్చాయి ఇవన్నీ పుట్టిన గంటలు. ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేసాయి. ఇంతమంది మిగిలిన దేవతలు అందరూ వచ్చారు. అందరూ తమ తమ శక్తుల్ని ధారపోయడంలో చిత్రం ఏమిటంటే, అమ్మవారు ఆవిర్భవిస్తుంటుంది దేవీ భాగవతంలో. అప్పుడు తమ శక్తిలో కొంత ధారపోస్తారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మా ఆయుధముల వలన ఈ పిల్లవాడు చెనకబడడు. కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చెయ్యగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికీ శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది. ఆయనే హనుమ. ఒక గంటలో ఇన్ని శక్తుల్ని పిల్లవాడికి ఇచ్చేశారు. ఆయన పసిపిల్లాడు. ఇన్ని శక్తుల్ని ఇచ్చారు, కానీ బాల్య చాపల్యమును తీయలేదు. ఈయన అంజనాదేవితో కలిసి వెళ్ళి మున్యాశ్రమములకు వెళ్ళి ఆ చెట్లన్నీ విరగొట్టేసేవారు, ఆ పాటలన్నీ పీకేసేవారు, ఆ బట్టలన్నీ చింపేసేవారు. విపరీతమైన బలం. అది ఎలా వినియోగించుకోవాలో తెలియగలిగినటువంటి పరిణితిని పొందినటువంటి వయస్సు కాదు. చాపల్యము చేత ఈ బలమంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారైంది. అప్పుడు ఋషులందరూ అన్నారు, ఈ పిల్లవాని బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక. మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లాడికి అని అడిగారు. యదా తే స్మార్యతే కీర్తి తదా తే వర్ధతే బలం. ఈ పిల్లవాని యొక్క బలాన్ని మళ్ళీ జ్ఞాపకం చెయ్యడం కోసమని ఏ మహాపురుషుడు ఏ కాలమునందు స్తోత్రం చేస్తాడో ఆ కాలమునందు జ్ఞాపకానికి వస్తుంది. అంటే ఇప్పటికీ హనుమ మరిచిపోయి ఉన్నారా తన బలాన్ని? మరిచిపోయి ఉంటే 100 యోజనములు ఎలా దాటారండి? హనుమ ఎప్పుడూ బలవంతులే. ఆయన శాపం ఎప్పుడు తీరిపోయిందో తెలుసా అండి? కిష్కింధకాండ చివరిలో తీరిపోయాయి. కిష్కింధకాండ చివరిలోకి వెళ్ళినప్పుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. దొరికేసిందిగా, విషయం తెలిసిపోయింది. 100 యోజనములు దాటి వెళ్ళిపోతే అవతల ఉన్న కాంచన లంకలో శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఉందని ఎలా తెలుసు? అంటే దూరదృష్టి కలిగినటువంటి వాడు సంపాతి. ఎంత దూరమైనా చూసి చెప్పగలడు. ఇదిగో ఇక్కడి నుంచి నాకు చూస్తే 100 యోజనముల అవతల కాంచన లంకలో ఉన్నటువంటి శిశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ తల్లి నాకు కనపడుతోంది, అక్కడుంది సీతమ్మ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళాలి. ఎవరు వెడతారు? మైందుడున్నాడు, దివిదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు, సుషేణుడున్నాడు, తారుడున్నాడు. వీళ్ళందరూ లేచి ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 60, ఒకడు 70, ఒకడు 90. ఎవడు ఎంత చెప్పినా 100 వెళ్ళి 100 తిరిగి రాలేని వాడు సముద్రంలోనే పడిపోతాడు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశము చేయగలను, కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు. రాగలనో రాలేనో అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు